హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోష్ నేచర్ వ్లాగ్స్. టుడే అయితే నేను అంపాని వెళ్తున్నా. ఇప్పుడు బస్సులో కూర్చున్నాను. యాక్చువల్గా రెడ్ బస్లో బుక్ చేద్దామంటే బస్సెస్ లేవు అనమాట. సో నేనేంటంటే మా సార్ గైడ్ చేశారు, ఎవరు అంతమంది వెళ్ళారనమాట. సో బస్ ట్రావెల్ వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడు వచ్చాను కంప్లీట్లీ ఆఫ్లైన్. ఫస్ట్ టైం బస్సులో ఆఫ్లైన్లో ట్రావెల్ చేయండి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళా, సిబిఎస్ దగ్గర ఉంటుంది గుప్తా ట్రావెల్స్ అని. సో అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకున్నా. టికెట్ తీసుకుని అది కూడా ఒక స్లిప్లో రాశారనమాట. జస్ట్ రాసి బస్సు ఎక్కి కూర్చున్నా. ఇది నాన్ ఏసీ, 900 ఛార్జ్ చేశారు గుప్తా ట్రావెల్స్ నుంచి. చూడాలి, అంపాని వెళ్తున్నా. కంప్లీట్లీ మనకి భద్రాచలం మీద నుంచి, ఫారెస్ట్ నుంచి, మళ్ళీ ఒడిశా ఫారెస్ట్ నుంచి వెళ్తుంది అనమాట. ఎక్సలెంట్ లొకేషన్స్. డ్రోన్ ఉంటే బెటర్గా షూట్ చేస్తుండే. చూడాలి. ఒడిశా పీపుల్స్ అండ్ తెలుసు కదా గుట్కా బ్యాచ్. టోటల్ ఎవరో కొందరు ఉన్నారు మంచోళ్ళు, మ్యాక్సిమం గుట్కా బ్యాచ్ ఉంది. సో స్మెల్ అయితే దారుణం కొడుతుంది. పెర్ఫ్యూమ్ అయితే రెగ్యులర్లీ గంటకు వస్తే కొడుతూనే ఉన్నా. సో మంచి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి పెర్ఫ్యూమ్ ఏదో ఒకటి, అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా, 2-3 అవర్స్. కొన్ని అయితే 2 days 3 days కూడా ఉంటాయి. అట్లాంటి పెర్ఫ్యూమ్స్ యూజ్ చేయండి ఇలాంటి ఏరియాలో జర్నీ చేసేటప్పుడు, లేదంటే ఈ స్మెల్కి చచ్చిపోతారు. సో చూద్దాం ఎట్లా వెళ్తుందో ఏంటంటే. బస్ చూసారు, పైన స్లీపింగ్ డిఫరెంట్గా ఉంది బస్ కూడా. పైన అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కొక్క బెడ్ ఉన్నాయి. కింద మనకి విండో సెట్ అయితే ఇచ్చారు. క్లీనింగ్ చూస్తే అంతేం అనిపించలేదు, కానీ పర్లేదు, బెటర్. ఒడిశాలో బస్సుల్లో కొద్దిగా బెటర్ అనిపించింది. మనకి వేరే ఆప్షన్ కూడా లేదు, ఇవే బస్సెస్ ఇట్లానే. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది గాయస్. సిటీ అవుట్కట్లో ఆపారు హైవే పైన. చూసారా, రైనింగ్ పడుతుంది బయట అయితే. దూరంగా కొండలు భలే ఉంది. బట్ మనం వెళ్ళే బస్సు ఇదే అనమాట, గుప్తా ట్రావెల్స్. ఆఫ్లైన్, పూర్ ఆఫ్లైన్. ఇంకా ఆన్లైన్ అంటే ఏం లేదు, మొత్తం ఆఫ్లైన్. టికెట్ కౌంటర్లో తీసుకుని వచ్చాను, ఎక్కాను. అంబానీ అయితే వెళ్ళాలి. ఎట్లా ఉంటుందో జర్నీ మీకు అంతా అయితే క్లియర్గా నేను చూపిస్తాను. బస్సు అయితే క్లీన్గా ఉంటే ఏం లేదు గైస్, చాలా దారుణంగా ఉంది. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ముందు ఇచ్చారు ఒక్క బ్యాచ్ని, కొద్దిగా అనుకున్న అందరూ బ్యాక్ తోస్తారు. వాళ్ళు ఏంటంటే కిటికీ నుంచి ఉంటుంటారు కదా, బ్యాక్ మన పడిపోతుంది. సో డీసెంట్గా ఉన్న ఫెలోస్ని అందరినీ ముందు పెట్టిస్తారు కొద్దిగా, అంటే సెపరేట్ చేస్తున్నారు. అది కొద్దిగా బెటర్ అని, ఎందుకంటే మనం అట్లాంటి దీన్ని తట్టుకోలేం కదా, కొద్దిగా సాఫ్ట్ అసలు. చూడాలి ఎట్లా ఉంటుంది ఈ అంబానీ జర్నీ అలా. యాక్చువల్గా ఇక్కడ నుంచి చీకటి అయిపోద్ది, లైటింగ్ ఉండదు. మొత్తం భద్రాచలం ఫారెస్ట్ రేంజ్ అయితే కవర్ చేయలేం. బట్ ఎర్లీ మార్నింగ్ మేబీ అరౌండ్ అంపానీ దాకా 50 km మనం స్టార్ట్ చేస్తున్నాం లెక్క. మన సీట్లోకి సీట్ ఇలా ఉంది, మీకే తెలిసిపోవాలి ఎలా క్లీన్గా ఉంటుందో ఏముంటుందో. కింద ప్యాడ్ పని చేయట్లేదు, రివర్స్ పెట్టేసా పోయింది, తిరిగిపోయింది. ఇది చూడండి ఎట్లా ఉంది, ఇది కరెక్ట్ ఉంది. ఇది పరిస్థితి. యాక్చువల్లీ పైన సీట్స్ ఉన్నాయి కదా, అన్నీ ఖాళీ అంట, కానీ ఇవ్వట్లేదు అనమాట. సో ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే ఇస్తారు అన్నారు. ఒకసారి ట్రై చేయాలి. ఆ బస్ కూడా చాలా ఖాళీగానే ఉంది, ఫుల్ ఏం అవ్వలేదు. ఈ బ్రో పైకి ఎక్కాడు పాపం, ఇప్పుడు దింపిస్తుంది ఈ బ్రో వచ్చి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఆపారు. ఇది నియర్ టు భద్రాచలం సైడ్కి. సో యాక్చువల్లీ మనం వెళ్ళేది ఒడిస్సా కదా, సో ఒడిస్సా ట్రెడిషనల్ ఫుడ్ ఆపారు. తెలిసిందే కదా, దారుణంగా ఉంది రెస్టారెంట్. చపాతి బాగుండదని తెలిసి రోటీ ఆర్డర్ చేశాను. రోటీ దాల్ అన్నారు, దాల్ బాగానే ఉంది. రోటీ అయితే మట్టి అంటిస్తుంది అనమాట, అది పరిస్థితి. ఇంకా రైస్ చికెన్ పరిస్థితి అయితే ఇంకెలా ఉంటుందో చూసుకోండి. మరి తినలేదు, ఆ చికెన్ చూస్తేనే భయం వేసింది నాకు, అట్లా కనిపించింది. సో అట్లా ఉంటుంది. మెయిన్ ఏంటంటే నీట్నెస్ ఉండాలి, అది ఉండదు. ఇవి జనరల్ దాబాస్ అన్నమాట. ఇక్కడ 2-3 ఉన్నాయి. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ అన్నమాట.
సో నైట్ ఇట్లయితే గడిచిపోయింది. కాసేపట్లో బస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, మ్యాక్సిమం పీపుల్ స్మోకింగ్, గుట్కా, పాన్ మసాలా, డ్రింకింగ్ అన్ని స్మెల్ కలిపి కొట్టేస్తుంది. సో లైట్ ఫుడ్ తీసుకున్నాను, అందుకనే హెవీ ఫుడ్ తీసుకుంటే కక్కేస్తాం. అట్లా ఉందన్నమాట పరిస్థితి. స్మెల్ దారుణంగా ఉంది. నాన్ ఏసీ కాబట్టి బతికిపోయాను చెప్పుకోవాలంటే. విండో ఓపెన్ చేసి పెట్టడం వలన బయటగా లోపలికి వచ్చి కొద్దిగా పర్లేదు, బెటర్ ఉంది. లేదనుకోండి అక్కడ అయిపోతుంది సమాధి. తప్పదు గైస్, సమ్ టైమ్స్ ఇలా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వచ్చామంటే అట్లా ఉంటుందని. ఆన్లైన్లో లేవు. హబీ బస్, రెడ్ బస్సులు అయితే దొరకవు. ఇక్కడ ఇంతే, ఇట్లానే ఉంటుంది. సో డిన్నర్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. చలో. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయింది. అంపానీ జంక్షన్కి అది వచ్చాం. ఇదే అంపానీ విలేజ్ అండ్ జంక్షన్. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ టైం లైఫ్లో చూస్తున్నా. ఇది ఒక విలేజ్ అనమాట, పక్కన ఉన్న విలేజ్. చాలా ఓల్డ్గా పురాతనంగా ఉన్నాయి పెంకుటిల్లు, పురిళ్ళు అవన్నీ. ఇంకొక వీడియో అయితే రిలీజ్ చేస్తున్నా, అందులో కంప్లీట్గా చూడొచ్చు విలేజ్. అండ్ ఇప్పుడు నేను వెళ్ళబోయేది అంపానీ ఘాట్ అంటే రోడ్డు ఉంటుంది, కొండలు ఉంటాయి, అది కూడా చూపించబోతున్నా. ఫైనల్లీ అంపానీ ఘాట్కి అయితే వచ్చేసాం. చాలా ఆసమ్ ఉంది ప్లేస్ చుట్టూ. ఇక్కడ ఒక ప్యూర్ ఆదివాసిని అయితే చూసే, డ్రెస్ సెన్స్ కూడా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ మనోడు డాబా దగ్గర ఆపాడు. వైట్ రైస్, ఇట్స్ చికెన్, ఇట్స్ దాల్. ఫైనల్లీ బస్సులోకి అయితే ఎక్కేసాం. ఇప్పుడు అంపానీ టు హైదరాబాద్ అయితే రిటర్న్ ట్రావెల్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ అంపానీ ఘాట్కి వెళ్తున్నా. తినడానికి సంచికోడ్లు అయితే తీసుకున్నా. బస్సులో అయితే ఉన్నానంట, బాగుంది. అప్పర్ బస్సులో, వాల్వో బస్సులో పైన వచ్చింది. క్లీన్ అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంత క్లీన్గా ఉండదు. నాట్ బ్యాడ్, పర్లేదు. స్లీపర్ కొద్దిగా ఎక్కువ ఉంది, నార్మల్ అయితే కొద్దిగా తక్కువ. నేచర్లో అట్లా బస్సులో ట్రావెల్ చేస్తే అదే సింగిల్ సీట్ సైడ్ సూపర్. అంతా జోగాడ్. డబల్ సీట్స్ ఉన్న దీంట్లో 4-5 ఉంటారు అనమాట. ఇంకా చూపిస్తా, క్లిప్ వేస్తే వీలైతే. సింగిల్ సీట్లో ఇట్లా ఒకరికి ఇచ్చేస్తారు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. దూరంగా చూస్తే ఒక విలేజ్ ఉంది, చుట్టూ మైదానం లాంటి భూమి, అక్కడక్కడ చెట్లు, చాలా బాగుందన్నమాట. ఇవి నరకులో కూడా ఇట్లాంటి లొకేషన్ ఉండదేమో అనిపించింది. దారిలో బస్ పై వస్తుంటే చాలా విలేజ్లు కనబడ్డాయి, చాలా బాగున్నాయి. ఎట్లాగా నెక్స్ట్ టైం ఇక్కడ మోటో వ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక బైక్ రైడ్ అయితే చేయాలి. అలాగ బస్ పై ట్రావెల్ చేసుకుంటూ పాత విలేజ్ నుంచి కొద్దిగా నాగరికతలోకి అయితే వస్తున్నా. గాయస్ పడుకున్నా. నైట్ 2 o'clock అయింది. పక్కన ఒక ఏదో సచ్చినాడు ఉన్నాడు. ఆడు గట్టిగా గుట్కాలు నవ్వులుకొని ఎలా మాట్లాడుతున్నాడంటే, ఆడు మాట్లాడింది అర్థం కావట్లేదు, కానీ నాకైతే నిద్ర పట్టట్లేదు దారుణంగా. ఆడు మనిషి పశువు అని కూడా తెలియట్లే. నైట్ టైం అందరు పడుకుంటారు, బస్సు మొత్తం పడుకున్నారు. ఈ నా కొడుక్కి నిద్ర పట్టట్లే, మాట్లాడుకునే చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో. కంప్లైంట్ చేద్దామంటే ఆ లాంగ్వేజ్ నాకు సరిగ్గా రాదు. ఈ టికెట్ కూడా ఆఫ్లైన్లో కొన్నాను, ఆన్లైన్లో కాదు. ఇక్కడ డిన్నర్ కోసం మనం ఒక దగ్గర ఆపారు. మీరు అరకుకు మనకు దగ్గరలో ఉన్నాం, 94 km డిస్టెన్స్లో. కాకపోతే ఇప్పుడు అరకు మనం వెళ్ళట్లేదు. ఆ ఫారెస్ట్ నుంచి అట్లా మనం హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడైతే డిన్నర్ చేయబోతున్నాం. ఎట్లా ఉంటుంది ఏంటని చూడాలి. ఇంకా ఇది హోటల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉందో చూడండి మొత్తం కూడా. ఈ హోటల్కి అయితే వచ్చాను, చూస్తేనే అర్థమైపోయింది ఇది కూడా ఒడిస్సా స్టైల్లోని హోటలే అని. మనం ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ అరగంట తర్వాత వచ్చింది. చాలా పద్ధతిగా ఉంది, అప్పుడే తెలిసిపోయింది. పసుపేసి మీద కొట్టేసాడు. టేస్ట్ అయితే చాలా చండాలంగా ఉంది. తప్పదు మరి, ఏదో కడుపు నింపుకోవాలని తిన్నా. తింటుంటేనే కడుపులో తేడా కొట్టేస్తాను భయపడ్డాను, అందుకే సగమే తిన్నాను. చాలా ఎక్కువైతే ఇచ్చాడు. కొద్దిగా టేస్ట్గా తగలెడితే బాగుంది కదా. ఈ బస్సుల్లో ఎట్లాంటి చెత్త రేటింగ్ ఉన్న ఫుడ్ దగ్గర ఎందుకు ఆపుతారు రెస్టారెంట్స్ దగ్గర నాకు అర్థమైంది. వాళ్ళకి డబ్బులు ఇస్తారు, బిజినెస్ డీలింగ్ ఉంటుంది. అంత చెత్త ఫుడ్కి
ఒక 20 రూపాయలు కూడా ఎక్కువ అంటే 150-200 రూపీస్ ఉంటాయి అవి. మరి బస్సు బ్రదర్కి డబ్బులు ఇవ్వాలి కదా, అంటే డ్రైవర్కి కమిషన్. నేను చాలా జర్నీలు చేశాను కానీ ది బెస్ట్ వర్స్ట్ జర్నీ అంటే ఇదే నేను చెప్పగలను. 100 out of 100 ఇస్తున్నా. చెమ్మ చీకటి చెట్లే ఏం లేవు, మధ్యలో ఉంది భయ ఈ రెస్టారెంట్ దాబా. పడిచదు హోటల్ తేజ అంట. అసలు ఏం లేవు, మొత్తం కూడా అసలు ఫారెస్ట్. అసలు మొత్తం ఫారెస్ట్లో ఎట్లా ఉంటున్నారేంది, ఎట్లా హోటల్ రన్ చేస్తున్నారో తెలియట్లేదు. మొత్తం అంతా అటు సైడ్ ఫారెస్ట్, ఇటు సైడ్ ఫారెస్ట్, అంతా ఫారెస్ట్. ఇక్కడ ఒక్కటి హోటల్ ఉంది. అరకు సైడే, మన అరకుకి జస్ట్ 94 km డిస్టెన్స్లో ఉన్నాను. ఇటు కొడితే తిన్నగా అరకు వచ్చేస్తుంది. మనం అరకు వెళ్ళట్లా. ఈ బస్సు ఎట్లా తీసుకెళ్తాడేమో, హైదరాబాద్ వెళ్తున్నాం మనం. దగ్గరకు వచ్చి ఈ మన్సూన్లో రైనింగ్ సీజన్లో అరకు తిరగలేకపోతున్నాం. లీవ్స్ లేవు, ఏం చేస్తాం. ఐఎమ్ నాట్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. అంతా మీ వల్ల. మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసి మంచిగా నా వీడియోస్ అన్నీ చూసింటే ఈ పాటి మానిటైజ్ అయిపోయింది. ఈ పాటికి అయితే మానిటైజ్ అయిపోయి 1 year అయిపోయింది. ఈ టైం కల్లా నేను యూట్యూబర్గా సెటిల్ అయిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ నడుతుంది, అంటే సెకండ్ ఇయర్. ఇప్పటికే 2500 వాచ్ అవర్స్ అలాగే ఉన్నాయి, తగ్గట్లే పెరగట్లే, మెయింటైన్ అవుతుంది 1 year అయిపోయినా సరే. ట్రావెలింగ్లో ఇట్లా థ్రిల్లింగ్గా ఎలా ఉంటుంది. అందులోనూ పక్కన ఫ్రెండ్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఒక్కలం ఉంటే ఆ వైబే వేరు. డేర్ చేయలేం, పక్కన ఎవరో ఒకరు తోడుంటే ఇంకా ట్రావెలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఫన్నీగా, సరదాగా, ధైర్యంగా అన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఒక్కలమైతే అడ్వెంచరిస్టిక్గా ఉంటుంది. జాగ్రత్త ఉన్న వాళ్ళమైతే ప్రతి చోట జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వీళ్ళు పెట్టలో చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఫ్రైడ్ రైస్ తిన్నా. అదేదో పసుపు వేసి కొద్ది చికెన్ ముక్కలు వేసి ఇచ్చాడు భయ్య, రకరకాలుగా ఉంది టేస్ట్. ఫ్రైడ్ రైస్ లాగే లేదు. తప్పదు, ఒడిస్సా దాబాలు మరి ఎలాగుంటాయి, అట్లనే ఉంటాయి. రకరకాల టేస్ట్ కనిపించింది. టూత్ పిక్ ఇచ్చాడు, మటన్ నచ్చింది నాకు. 2 వైపులా సూదుగా ఉంది. ఒక పిక్ అడ్జస్ట్ అయిపోయి, లేదంటే 2-3 కావాలి నాకు. అది కూడా వెరీ షార్ప్గా ఉంది. దీంట్లో మట్టుగా బడ్జెట్ అప్లై చేశాడు బ్రో. అది ఓకే గైస్, మళ్ళీ కూడా మనం గొప్ప ట్రావెల్స్ ఎక్కాం. అటు సైడ్ అవి తప్పితే ఇంకేం దొరకలే మనకి. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో ఈ ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తుంది. పవర్ వచ్చేసింది. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అప్ సంతోష్, బాయ్. ఇప్పుడు చూడండి గాయస్, యాక్చువల్ ఇంత కరెంట్ లేదు కదా, ఇప్పుడు కరెంట్ వచ్చింది. చుట్టూ ఫారెస్ట్ ఏం లేవు. అక్కడ రోడ్డు, ఇక్కడ ఒకే ఒక దాబా ఉంది అంతే. దిస్ ఈజ్ ద దాబా. ఫ్యామిలీ హోటల్ అంట, తేజ అంట, ఒడిస్సా హోటల్ యాక్చువల్ ఇది. మా బస్ తీసేస్తున్నాడు, వెళ్ళిపోవాలి. ఫారెస్ట్లో దాబా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. ఈ గాయస్కి ఆన్సర్ చెప్పుకోవాలి. గుప్తా ట్రావెల్స్, ఇది స్లీపర్, మొత్తం సెమీ స్లీపర్ కాదు ఇది. జర్నీ చూడాలి ఎలాగుంటుందో. కూల్గా ఉంది. అరకు దగ్గరలో ఉన్నాం కదా, ఆ వైబ్ ఆ కూల్ అనే దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.